నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో స్పెషల్ వచ్చేసి తోటకూర పప్పు అండి. సో ఈ తోటకూర పప్పు మనం రొటీన్గా చేసే పప్పులా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా నేనైతే కడాయి పెట్టానండి. చూడండి, ఈ కప్పుతోని నేను కందిపప్పు అయితే తీసుకున్నాను. ముందుగా కందిపప్పును మాత్రం ఇలా వేపుకున్నానండి. సో మనం ఒకేసారి హై ఫ్లేమ్లో వేపుకోకూడదు. మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా పప్పు అంతా వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఈ పప్పుని నేను కుక్కర్లోకి అయితే తీసుకున్నాను, గిన్నెలోకి. ఇలా తీసుకున్న పప్పుని ఒక్కసారి వాటర్ వేసేసి కడుక్కుందామండి శుభ్రంగా. సో ఒక 2 సార్లు వరకు ఇలా కడిగేసి ఆ నీళ్ళైతే కంప్లీట్గా వంపేద్దాము అండి. ఇప్పుడు నేను ఫ్రెష్ వాటర్ ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసేసి చిటికెడు పసుపు, పావు స్పూన్ వచ్చేసి ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసానండి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఈ పప్పుని మనము మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు నేను అదే కడాయిలోని ఒక 3 నుంచి 4 వరకు స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. తాలింపు వేసుకుంటున్నాను. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు వేసుకోండి. మంచి వాసన వచ్చే వరకు ఇలా వేపుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకున్నాను. ఆనియన్స్ ఒకటి పెద్ద సైజు సన్నగా కట్ చేసుకొని వేసాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా వేపుకోండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం వచ్చేసి దీంట్లో నేను చిన్నెల్లిపాయలు 5 నుంచి 6 వరకు ఇలా దంచుకొని పొట్టు తీసేసి వేసుకున్నాను. దీంతోపాటు ఇంగువ కూడా వేసానండి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నారండి టమాటా ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా దీంట్లో వేసి బాగా ఇలా వేపుకుందాం. ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా పూర్తిగా మగ్గిపోవాలండి. ముక్కంతా బాగా మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా ఈ ముక్కలు బాగా మగ్గించుకుందామండి ఆయిల్లో. ఇవి పూర్తిగా మగ్గిపోవాలి. ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత చూడండి, ముక్కలన్నీ మెత్తపడాలి. ఇలా బాగా మెత్తపడిన తర్వాత మనం తోటకూర అయితే నేను ఒక కట్ట తోటకూర అయితే తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసేసి బాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. చూడండి, ఈ విధంగా బాగా 2-3 సార్లు అయితే కడగండి, మట్టి ఏమన్నా ఉంటే పోయింది. ఇప్పుడు ఈ తోటకూరని నేను దీంట్లోకి వేసుకుంటున్నానండి. కడాయిలోకి ఇలా వేసుకున్న తోటకూర కూడా ఈ నూనెలోనే పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. మనం కనీసం ఒక 10 నిమిషాల వరకు ఈ ఆయిల్లోనే ఈ తోటకూరని మగ్గించండి. మనకి పచ్చివాసన పోయి బాగా వేగిపోవాలి. చూడండి, ఇవి వేగిపోయేలోపు మనకి పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందాక పప్పు అయితే 3 విజిల్లు వచ్చేసిందండి. సో పప్పు పూర్తిగా ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన పప్పు అంతా కూడా నేను దీంట్లోకి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకొని ఇప్పుడు మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఇలా ఈ తోటకూర పప్పు తిరగమాత అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇలా ఉడికించుకోండి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇలా నేను ఆల్రెడీ అరనిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మాత్రం తీసుకున్నాను. ఇలా నానబెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని అయితే నేను వేస్తున్నానండి. సో మీరు పప్పు పలచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని అయినా మీరు పలచగా చేసుకోవచ్చండి. మీ కన్సిస్టెన్సీ మీరు ఎలా తింటారో, చిక్కగా అంటే కొద్దిగా గట్టిగా ఉంటే ఇష్టపడతారో లేదా పలచగా ఉంటే ఇష్టపడతారో మీ ఇంట్లో చూసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే మీడియంగా వేసుకున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మరొక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా బాగా ఉడికించండి. లాస్ట్కి బాగా పప్పు అయితే ఉడికిపోయిందండి. పర్ఫెక్ట్గా మంచి అరోమా, మంచి వాసనతోనే
తోటకూర పప్పు చాలా టేస్టీగా కుదిరిందండి. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసి మనము స్టవ్ ఆపేసేసి చల్లారిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఎంతో రుచికరమైన తోటకూర పప్పు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్